హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కోకిలమ్మ కథలు. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ కోకిల. అండ్ మీరు నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లైఫ్ స్టైల్, ఫ్యాషన్, డిఐవైస్, క్రాఫ్ట్స్, బ్లాగింగ్, ట్రావెల్ వ్లాగ్స్, కిడ్స్ ఎంటర్టైన్మెంట్, ఇలాంటి చాలా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోకిలమ్మ కథలు. ప్లీజ్, మీ సపోర్టే నాకు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ చాలా తీయాలి అన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ అండి, సపోర్ట్ మీ. ప్రీవియస్గా నా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ అవి చెక్అవుట్ చేయండి. అండ్ నా స్టార్టింగ్ స్టెప్ యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలి, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు అనే నమ్మకంతో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మీరు ఇక్కడ చూస్తున్న గుడి మాసంపల్లెలో ఎల్లమ్మ గుడి. సిద్దిపేట దగ్గర మాసంపల్లె అనే విలేజ్లో ఎల్లమ్మ గుడి ఉంటుందన్నమాట. అంటే చాలా పాతకాలపు టెంపుల్ అనమాట ఇది. చుట్టుపక్కల మొత్తం పొలాలే, ఓన్లీ మిడిల్లో టెంపుల్ ఒకటే ఉంటుంది. ఇక్కడ లోపలంతా ఫారెస్ట్ ఏరియా అదంతా. చుట్టుపక్కల మొత్తం పొలాలు, ఎంత బాగుంటుంది అంటే ప్రశాంతమైన ప్లేస్. మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళి కొంచెం ఒక 10 minutes కూర్చున్నా చాలు, అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా బయటకు వస్తాం కదా. ఈ దేవత కూడా అంత పవర్ఫుల్ దేవత. ఎల్లమ్మ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, చాలా పవర్ఫుల్ దేవత అని. అమ్మవారికి కళ్ళు శాఖ పెడతాం కదా, సో కళ్ళు ప్లస్ ప్రసాదం అక్కడ తీసుకోవచ్చు మనము. గుడికి రాగానే ఫస్ట్ వెంటనే ప్రదక్షిణాలు మొదలు పెట్టాము. టెంపుల్కి విజిట్ చేసిన వాళ్ళకి కుకింగ్కి ప్లస్ బోనాల అరేంజ్మెంట్స్ చేసుకోనికి అక్కడ రూమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ నాగమ్మ తల్లి టెంపుల్ అది. ఇలా విలేజ్ వాతావరణంలో ఉన్న టెంపుల్స్కి వీక్లీ వన్స్ ఖచ్చితంగా రావాలి. మనకు వీక్ అంతున్న స్ట్రెస్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ మొత్తం క్లియర్ అవుట్ చేసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు. మళ్ళీ వీక్ అంతా హ్యాపీగా వర్క్ చేసుకోనికి. నేనైతే అమ్మవారిని ఏమీ అడగాను, ఎందుకంటే నాకు ఇచ్చిన లైఫ్లో నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోనికి ట్రై చేసుకుంటా అండ్ లైఫ్ ఫ్లోలో వెళ్ళిపోతా, అంతేగాని నాకు ఇది ప్రత్యేకంగా కావాలి అని నేను ఏమీ అడగాను. బట్ ఈ అమ్మవారి దగ్గర నాకు జాబ్ కావాలి అని ఒకసారి కోరిక కోరుకున్నా అండ్ నాకు జాబ్ వచ్చింది. అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. కోరుకున్న వాళ్ళు పట్నాలు వేసుకుంటారు. నాగమ్మ తల్లి టెంపుల్. ఇది వెహికల్స్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకే మన ఇంటికన్నా